ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2024వ సంవత్సరంలో మనకి రాఖీ పండుగ ఏ రోజున వచ్చింది, రక్షాబంధనం ఏ సమయానికి చెయ్యాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి సంవత్సరము కూడా శ్రావణ పౌర్ణమిని మనం రాఖీ పండుగగా నిర్వహించుకుంటాము. ఈ 2024వ సంవత్సరంలో శ్రావణ పౌర్ణమి అంటే రక్షాబంధనం ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి ప్రారంభం 18 ఆగస్టు 2024 ఆదివారం రాత్రి 2:32 నుంచి 19 ఆగస్టు 2024 సోమవారం రాత్రి 12:50 వరకు పౌర్ణమి తిథి ఉన్నది. రాఖీ పండుగ రక్షాబంధనం చేయవలసిన తేదీ 19 ఆగస్టు 2024 సోమవారం రోజున. ఈ రోజున నక్షత్రం శ్రవణ ఉదయం 9:01 వరకు ఉన్నది. తదుపరి ధనిష్ట. సోదరీమణులు తమ సోదరులకు రక్షాబంధనం చేయవలసిన శుభ సమయం తెలుసుకుందాం. ఈసారి కూడా మనకి రాఖీ పండుగ రోజున భద్రకరణం అనేది వచ్చింది. ఈ భద్ర అనేది ఎవరు అంటే గనక భద్ర శనిదేవుని సోదరి, అంటే సూర్యుని కుమార్తె. ఆమె యొక్క దూకుడు స్వభావాన్ని అదుపులో ఉంచుకోవడం కోసం ఆమెకు విష్టికరణ రూపములో హిందూ పంచాంగంలో స్థానం ఇవ్వబడింది. భద్ర ఎల్లప్పుడూ ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది. భద్ర సమయంలో కార్యాచరణ జరగదు. అయితే భద్ర ఎప్పుడూ అనుకూలమైనది కాదని గమనించబడింది. అందుకే శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదు అని జ్యోతిష్యుల వాక్కు. చంద్రుడు మేషం, వృషభం, మిథునం లేదా వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు భద్ర స్వర్గలోకంలో ఉంటుందట. అదే చంద్రుడు కన్య, తుల, ధనస్సు మరియు మకర రాశిలో ఉన్నప్పుడు భద్ర పాతాళ లోకంలో ఉంటుందట. అలాగే కర్కాటకం, సింహం, కుంభం మరియు మీనంలో చంద్రుడు ఉన్నప్పుడు భద్ర పృథ్వీలోకంలో లేదా భూమిపైన ఉంటుంది అని నమ్ముతారు. ముహూర్త చింతామణి ప్రకారం చంద్రుడు కర్కాటకం, సింహం, కుంభం లేదా మీనరాశిలో ఉన్న సమయంలో భూమిపైన ఈ భద్ర ప్రభావం అనేది ప్రత్యక్ష ప్రభావమై చూపుతూ ఉంటుంది. ఇదే కారణం చేత ఈ కాలంలో మన భూమిపై ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అని శాస్త్రం చెబుతోంది. ఏదైనా కార్యకలాపం జరిగితే అది అవాంఛనీయ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. అనేక అవాంతరాలు మరియు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్లే ఈ సమయంలో శుభకార్యాలు నిర్వహించకూడదు అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరము కూడా తెలుసుకోవాలి. అందుకే ఈ భద్రకాలాన్ని అశుభకాలంగా భావిస్తారు. కశ్యప మహర్షి చెప్పిన దాని ప్రకారం ఎవరైనా సంతోషకరమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అని కోరుకుంటారో వారు తప్పనిసరిగా ఈ భద్రకాలంలో ఎటువంటి శుభకార్యాలను నిర్వహించకుండా ఖచ్చితంగా ఉండాలని, మానుకోవాలని ఆయన సూచించారు. వివాహం, గృహప్రవేశం, గృహారంభాలు, అలాగే కేశఖండన, పవిత్రమైనటువంటి యాత్రలు చేయటం ఈ సమయంలో చేయకూడదు. వ్యాపారానికి పునాది వేయటం ఈ సమయంలో మంచిది కాదు. అందుకే ఒక సోదరి తన సోదరుడికి జీవితకాలం తనకి రక్షగా ఉండాలని, తన అన్నతమ్ములు ఎప్పుడూ సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలి అని కట్టేటటువంటి ఈ రక్షాబంధనం కూడా ఈ భద్రా ముహూర్తం ఉన్న సమయంలో కట్టకూడదు అనే శాస్త్రం చెబుతోంది.
ఈ రక్షాబంధనం భద్రకాలంలో కడితే ఏమవుతుంది అని చెప్పడానికి ఒక పురాణ ఇతిహాసం కూడా మనకి ప్రాచుర్యంలో ఉన్నది. పూర్వం రావణాసురుడి సోదరి అయినటువంటి శూర్పణఖ శ్రావణ పౌర్ణమి రోజున భద్ర ముహూర్తపు గడియలు ఉన్న సమయంలోనే తన సోదరుడికి రక్షాబంధనం చేసిందట. అందుకే శ్రావణ మాసం దాటి ఆశ్వయుజ మాసంలో వచ్చినటువంటి నవరాత్రులలోనే ఆ శ్రీరామచంద్రుని చేతిలో హతమయ్యాడు ఆ రావణాసురుడు. అంతటి పరిణామానికి గురి అయ్యింది ఈమె రక్షాబంధనం ఆ ముహూర్తంలో కట్టడం వల్లనే. అందుకే ఈ భద్రకారణం ఉన్న సమయంలో సోదరులకు రక్షాబంధనం చేయటం అనేది శ్రేయస్కరం కాదు. మరి ఈ రోజున భద్రకరణం ఏ సమయం వరకు ఉన్నది అంటే పగలు 1:41 వరకు ఈ భద్రకరణం అనేది ఉన్నది. మరి రక్షాబంధనం ఏ సమయంలో కట్టాలి అంటే మధ్యాహ్నం 3:35 నుంచి రాత్రి 9:27 లోపు మీరు రక్షాబంధనం చేయవచ్చు. రక్షాబంధనం చేసేటప్పుడు పఠించవలసిన మంత్రం ఏన బంధో బలిరాజా దానవేంద్రో మహాబలః తే నత్వా మభిబధ్నామి రక్షే మాచల మాచల. విన్నారు కదా, 2024 సంవత్సరంలో మనకి రాఖీ పండుగ ఏ రోజున వచ్చింది, రక్షాబంధనం ఏ సమయంలో చెయ్యాలి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.